ఏమైంది? క్యాబ్ దొరకట్లేదు, ఆటోలో వెళ్దామా? సరే. క్యాష్ ఉందా నీ దగ్గర? ఉన్నాయిరా, పదా. అన్న కోటికి వస్తావా? ఏమిస్తారు మేడం? ఏమిస్తారేంది? పైసలు ఇస్తారు. పైసలే ఎంత ఇస్తారు? మీరే చెప్పండి అన్న ఒక రేట్. 300 అవుతుంది. 300 అన్న? నేను అడిగిన కోటికే, ఊటికి కాదు. అరే ఆడికే మేడం, ఆడిదాకా పోయి అయితే ఒక్కరిని తిరిగి రావాలి కదా. నువ్వు ఒక్కడివే రాకపోతే నీకు పిల్లనిచ్చి పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నా మేడం, చూసేప్పుడు అంత దూరం పోవాలి. 100 అన్న. 100 అంటే కుదరదు మేడం, నయ్యవుతా మేడం. అన్న ఎంత దూరం అన్న? పక్క గల్లి పంటి పోతే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని తెరిచే లోపల వస్తుంది. అరే మేడం, డీజిల్ రేట్లు ఎంత పెరిగినాయి తెలుసా? చెప్పండి సార్ సరి. అన్న కాదన్న, చెప్పండి 100కి. 100కి రాదు మేడం. అన్న 100కి బిర్యానీ వస్తుందన్న, ఎందుకు రారు మీరు? నడుండన్న. వస్తుందన్న. అరే అన్న పోనీ అన్న, పోనీ. అరే రాదు మేడం. అరే ఏం దొరికిందా భయ్ పొద్దున్నే. చూడరు మేడం, ఈ డిజైను ఇట్లా వస్తుంది మేడం, ఈ అంచు ఇట్లా వస్తుంది మేడం. సెట్ అవుతుంది మేడం మీకు. నువ్వు మీద వేసుకొని నాకు సెట్ అవుతుంది అంటవేంది? జోక్ మంచిగా ఉన్నది మేడం. చూడరు మేడం, చూడరు ఒకసారి. మస్తు షాన్ ఉంటుంది మేడం, మీకు మస్తు సెట్ అవుతుంది. చూడండి మేడం. అన్న బాగాలేదు, వేరే చూపించు. మేడం మీకు ఏ రేట్లో కావాలి మేడం? రేట్ సంగతి తర్వాత, ముందైతే మీరు చూపియండి. ఇది పింక్ మేడం, మన తెలంగాణ కలర్ అన్నట్టు. మంచిగా ఉంది. చూడరు మేడం, మస్తు ఉంటుంది. మంచి కలర్ఫుల్ చూపించండి అన్న. మేడం గీ సారీ చూడరు మేడం, అన్ని కలర్లు మిక్స్ అయినాయి ఇంట్లో, మీకు మస్తు నచ్చుతుంది. ఏందన్నా అన్ని కలర్లు ఉన్నాయి అన్న? ఆరెంజ్ లేదు, బ్లూ లేదు, ఏ కలర్ లేదు ఇందులో. మేడం ఇది ఎల్లో ఆరెంజ్ లెక్కనే కొడుతుంది మేడం. బయట ఎండకి లైట్ వల్ల ఇట్లా కనిపిస్తుంది, కానీ బయట మారిపోద్ది మేడం రంగు. అంటే రాత్రిపూట ఏం కనపడదా? మంచి జోక్ వేసి మేడం, మళ్ళీ మీరు మస్తు జోకులు వేస్తారు మేడం. ఒకసారి చూడరు మేడం. సరే అన్న, రేట్ ఎంత దాంది ఇప్పుడు? 1500 పడుతుంది మేడం, మీకు కాబట్టి 1000కి ఇస్తున్నా మేడం. భలే జోక్ వేసినావు అన్న. 150. 150కి ఏమొస్తుంది మేడం, మీరు మరీ చెప్తుర్రు. ఎందుకు రాదన్నా? వచ్చేస్తుందన్న 150కి, మనం రెగ్యులర్ కస్టమర్సేగా. 900. 200. 800 అన్న. 250. 700 అన్న. 300 అన్న. 600 మేడం ఫైనల్. 300 అన్న ప్లీజ్. 600 మేడం, తగ్గలే. నువ్వే పెట్టుకోపో. పెట్టుకుంటాం పో. మిట్ట మధ్యాహ్నం వేడికెళ్ళి వస్తారా దిమాకులు తిన్నీకి? ఏంటి అట్లా వచ్చేసినావు? అట్లా వస్తేనే ఇస్తాడు దా. చూస్తున్నాడా చూడు, దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. చూస్తలేడే, దాని పని ఆడు చూసుకుంటుండు. ఇప్పుడు చూడు, చూస్తున్నాడా? చూస్తలేడే. వాడబ్బా, వాడు ఇచ్చేటట్టు లేడుదా. అన్న ఇచ్చేయండి. ఎదిగోండి బిల్లు. 2000 అయింది. బండి ఉంది, తీసుకోండి. 2000? ఒట్టి ఫ్రంట్ బ్రేక్ 2000 ఏంది? ఒట్టి ఫ్రంట్ బ్రేకా? ఏమున్నాయి మేడం ఆ బండిలో? అసలు ఇంజన్ ఆయిల్ లేదు, క్లచ్ లేదు, స్పార్క్ ప్లగ్ లేదు, ఏం లేవు. ఎవడన్నా నడుపుతాడా మనిషి అన్నాడు అసలు దాన్ని? అన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అందరు బండ్లది కలిపి నా బండి మీద వేయకు. అందరు బండ్లదా? మీది ఒక్క బండిదే మేడం. షోరూమ్లు ఇస్తే 10,000 కూడా ఇయ్యడు దానికి. అన్న ఫైనల్ 500 ఇస్తా. 500? ఇంజన్ ఆయిల్ 300 ఉంది మేడం దాంది. అదేంది? మందే కదా. అది కుకింగ్ ఆయిల్ అండి, ఇంజన్ ఆయిల్ కాదు. తెలుస్తుంది, ఇది తిరగడానికి అది తినడానికి, అంతే కదా. మళ్ళా అన్న అయినా మా అన్నకెంత తక్కువ ఇస్తావు, నాకెందుకన్నా అంత బిల్ వేస్తున్నావు? అట్లేముండదు మేడం, ఎవరికైనా ఒకటే రేట్ చెప్తాం మేము. అన్నా మనం ఒకటే కదన్నా, ప్లీజ్ 500 కన్నా. ఆ బండికి ఎన్ని చేసిన అనుకున్నారు మేడం దానికి? ఆయన ప్రతిసారి నీకే ఇస్తే కదా అన్న. 500 అన్న ప్లీజ్. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ 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 500 అన్న ప్లీజ్ అన్న. సరే వదలండి. సరే తీసుకోండి. థ్యాంక్స్ అన్న. అన్న కీస్ దానికే ఉన్నాయి. అన్న అయిందా? అయిపోయింది మేడం. ఎంత అయింది? 2000 అయింది మేడం. ఏంది 2000 ఈ బట్టలకా? ఏం కుట్టినావన్న? అసలు అన్ని కుట్లు ఊడిపోతున్నాయి చూడు. ఏంది మేడం, మంచిగా కుట్టినా కదా, మీరు చెప్పినట్టే కుట్టినా కదా. ఫుల్ స్లీవ్స్ కొట్టినావు, హాఫ్ స్లీవ్స్ పెట్టమంటే. ఫుల్ స్లీవ్స్ చెప్పారు మేడం. ఇగో చూడండి, నేను రాసుకున్నా కదా ఇక్కడ. ఇగో దీనికి ఇవన్నీ పోతున్నాయి, మిర్రర్లన్నీ పోయినాయి దీనికి. ఇక అన్న మీరు 5 రూపాయలు ఫెవిక్విక్ పెట్టి నా దగ్గరికి వెళ్ళి 2000 తీసుకుంటున్నారు. దీనికి 1000 చాలా ఎక్కువ అన్న, తగ్గియండి అన్న. అరే ఏం మాట్లాడుతున్నారు మేడం? ఫైనల్ గా మేడం 1800కి ఇస్తా. అన్న 1000 అన్న ఫైనల్ గా. ఫైనల్ రేట్ మేడం 1800. హలో పిన్ని. ఓకే మీ ఇంటి దగ్గర ఉన్న బొట్టికి వెళ్దాం బెటర్.
ఓకే ఓకే పిన్ని, ఓకే అయిపోయినాక కాల్ చేస్తాం. చెప్పన్నా ఇప్పుడు ఫైనల్గా ఎంతకి ఇస్తావు? మేడం బొటీక్ అనేదో అన్నారు. అవును, నెక్స్ట్ మంత్ మా పిన్ని పెళ్ళి. పెళ్ళంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా అన్న. మస్తు బట్టలు ఉన్నాయి కుట్టినికి. పెళ్ళా? సో దానికోసం ఇంతకు ముందు మీరు రేట్ చెప్పినారు. 500 చెప్పిన అన్న. మేడం అదేంది మేడం 1000 అన్నారు మేడం ఇంత ముందు. నువ్వు కుట్టిన ఈ ఫెవికాల్ కుట్టుడికి దానికి 1000 అన్న. 1000 చాలా ఎక్కువ, 500 ఫిక్స్ అన్న. మళ్ళా అదేంది మేడం? అన్న 500 అంతే ఇక. మరి పెళ్ళికి కుట్టుడు పెళ్ళా అన్న? యా అప్డేట్ చేస్తాం మీకు. నా నెంబర్ తీసుకోండి మేడం. తీసుకుంటా అన్న, తర్వాత వచ్చి తీసుకుంటా. అయినా పెళ్ళెవరిదే? ఏ పెళ్లి లేదు లొల్లి లేదు. వీళ్ళు లొల్లి తగ్గినకి చిన్న స్కెచ్ చేశా. అన్న ఇదెంత? 20 రూపాయలు. ఓకే, ఇది 30. అదొక ½ కేజీ, ఇదొక ½ కేజీ ఇచ్చేయండి అన్న. ఇదిగోండి అన్న. ఏందే అందరి దగ్గర బేరం చేసి ఇక్కడ చేయలేదు? వీళ్ళు భూమిని నీరుని నమ్ముకున్నోళ్ళరా. వీళ్ళని అవెప్పుడు మోసం చేస్తాయో తెలియదు. అసలు వీళ్ళ కష్టమే వేరురా. వీళ్ళు పంటలను ప్రేమించి పైసలు తగలబెట్టి ఎరువులు వేసి చివరికి చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామని వస్తే కర్మ కాలి మార్కెట్ వాల్యూ సంక నాకి పడిపోతే వీళ్ళ బాధ ఎవరికిరా చెప్పుకునేది? అందరం వినేటోళ్ళమే కానీ ఆర్చేది లేదు, తీర్చేది లేదు. అసలు రైతులంటూ ఉండాల్సింది గౌరవం, జాలి కాదు. వీళ్ళకి కష్టపడి బ్రతకడం తెలుసు కానీ మోసం చేయడం రాదురా. రైతుల దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర దాకా కోషిష్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ అదే ఇవే కూరగాయలు మాటలు పెడితే స్టిక్కర్లు పెట్టి అంతగిస్తే మనం ఉంటాం కదా అవి సిగ్గు లేకుండా. ఏమైందిరా, కరెంట్ షాక్ ఇచ్చిన వాళ్ళకేను దా కూసో.